దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చివరి లైను చదువుకుందాం. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడెక్కడ ఉన్నాడు? అదేవిధంగా 28వ వచనం చివరి లైన్ చదువుకుందాం. ఇరవై 9వ వచనం చదువుకుందాం. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడునూ లేడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతో గొప్ప మాటలు దేవా ఇవి. దానియేలు గ్రంథంలో నుంచి గొప్ప విషయాలు ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. ఈరోజు మరోసారి పరిశుద్ధాత్మ దేవా, నీ మాటలు మాకు జ్ఞాపకం చేయండి. బలమైన రీతిలో మీ సన్నిధిని అనుభవించినట్లు సహాయం చేయండి. జ్ఞానంతో చెప్పలేం ప్రభువా, మా జ్ఞానం వ్యర్థం, అరివేరీతనం ప్రభువా. మీ జ్ఞానము ఎంతో గొప్పది ప్రభువా. అది ఎముకలు మూలుగలను విభజించేంత మట్టుకు దూరగలిగిన శక్తి ఈ వాక్యానికి, అది కూడా మీరు మాట్లాడే మాటలకి ఉంటుంది ప్రభువా. ఆ విధంగా మాట్లాడండి. నాకు మాకు కావలసిన మాటలు ఇంకా అనేకుల కోసమై ఈ మాటలు మీరు అందించమని, ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని కోరుతాం. యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దానియేలు గ్రంథము దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో రాయించాడు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడో, దేవుడు మాత్రమే చేయగలిగిన కొన్ని కార్యాలు ఈ అధ్యాయాల్లో జరిగిస్తూ వచ్చాడు. నెబుకద్నెజర్ రాజుకు 2 విషయాలు తెలియజేయడానికి 2వ అధ్యాయంలో దేవుడు కొన్ని విషయాలు జరిగిస్తూ వచ్చాడు. దేవుడు తప్ప, దేవతలు తప్ప కల భావాన్ని చెప్పగలిగేవారు ఎవరూ లేరు. అది దేవుడు తన ప్రియులకు తెలియజేస్తాడు. దేవుడు మాత్రమే తెలియజేయగలడు. అది కూడా దానియేలు దేవుడని చెప్తూ వచ్చాడు. మర్మాలను బయలుపరచగలిగిన వాడు పరలోకంలో ఒకడున్నాడు, ఆయనే దేవుడు, ఆయనే దానియేలు నమ్ముకున్న దేవుడని క్లారిటీ ఇస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఆయన రాజ్యం ఒకటి ఉంది. 3-4 రాజ్యాల తర్వాత ఆయన రాజ్యం రాబోతుంది. ఈ రాజ్యాలన్నీ పడవేయబడి ఒక రాయి చేత శాశ్వత రాజ్యం ఆయనది, యుగయుగాలు ఆయనే రాజు, ఈ రాజ్యాలన్నీ ఆ రాజ్యంతో లయమైపోతాయి అనే ఒక గొప్ప స్టేట్మెంట్ని నెబుకద్నెజర్ రాజుకు, అంతే ఆ రోజుల్లో ప్రపంచ ఆధిపత్యం 120 సంస్థానాలు ఏలుతున్న రాజుకి దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. ఆయనే దేవుడు, ఆయన మర్మాలన్నీ చెప్పగలిగిన ఏకైక దేవుడు, ఇంకా ఎవ్వరి భూమి మీద చెప్పలేరు. ఈ రాజ్యాలన్నిటి తర్వాత ఆయన రాజ్యం ఉంది, అదే పర్మనెంటు, అదే శాశ్వతము, అది ఒకటి రాబోతుంది అని చెప్పడానికి ఒక అధ్యాయంలో ప్రభు అనేక విషయాలు మరి సిచ్యువేషన్స్ అనుమతించి తెలియజేస్తూ వచ్చాడు. ఇంకా ఈ 3వ అధ్యాయంలో కూడా ఒక విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. 15వ వచనం చివరి లైన్లో చెప్తూ వచ్చాడు, నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు. తర్వాత 29వ వచనానికి వచ్చేసరికి, ఈ విధంగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడునూ లేడు. ఇది మెయిన్ థీము. సరే, అది దానికి చివరికి వద్దాం. ఈ అధ్యాయంలో స్టోరీ అంతా మనకు తెలుసు, చాలా విషయాలు అన్నీ తెలుసు. కొన్ని తలంపులు మాత్రం ఆలోచించేద్దాం. స్టోరీ ఏంటంటే, రాజు ఒక విగ్రహాన్ని నిలబెట్టడం, అందరిని ఆహ్వానించడం, అందరూ దానికి మొక్కడం, కొంతమంది మొక్కకపోవడం, వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయడం, కానీ దేవుడు వచ్చి కాపాడడం,
ఇది ఈ అధ్యాయంలో జరిగిన స్టోరీ. ఇందులోంచి మొదటి తలంపు మనం ఆలోచించాల్సింది, ఈ షద్రకు, మేషకు, అబేద్నెగో అనే ఒక ముగ్గురు ఇందులో మనకు కనిపిస్తారు. వాళ్ళు రాజు నిలవబెట్టిన ఈ ప్రతిమకు మొక్కి ఉంటే, ఒకవేళ మొక్కి ఉంటే ఈ అధ్యాయము ఈ గ్రంథంలో ఉండేది కాదు. కాకపోయి ఉండొచ్చు. దేవుడు రాయించాల్సిన అవసరం ఉండేది కాకపోయి ఉండొచ్చు. వాళ్ళు ఆ ప్రతిమకు మొక్కి ఉంటే ఇంత చరిత్ర జరిగేది కాదు, ఇంత స్టోరీ జరిగేది కాదు, అసలు ఉండేది కాదు. వాళ్ళు చెయ్యని ఒక్క పని కోసము ఈ అధ్యాయం రాయబడింది. అదే వాళ్ళు ఆ పని చేసింటే ఈ అధ్యాయం రాయబడేది కాదు. దీని ద్వారా దేవుడు మనకి ఇస్తున్న తలంపు ఏంటంటే, కొన్ని విషయాలు చేస్తే మంచిది, కొన్ని చెయ్యకపోతే మంచిది. దేవుని కోసం మనం చేసే వాటి ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు, మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. కొన్ని చేయకుండా ఉండడం ద్వారా కూడా దేవుడు మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. అంటే అన్నీ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని చెయ్యని విషయాల ద్వారా కూడా, కొన్ని చేయకుండా ఉండడం ద్వారా, కొన్ని జరిగించకుండా ఉండడం ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాన్ని చేయడానికి ఆ చెయ్యకుండా ఉన్న ఆ విషయాన్ని వాడుకుంటాడు. ఇక్కడ షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ మొక్కకుండా ఉన్న ఆ విషయం ద్వారా ఒక గొప్ప ప్రభంజనం సృష్టించిండు దేవుడు. అదే ఆ మొక్కకు అందరితో పాటు అధిపతులు, అధికారులు, మంత్రులు, ప్రధానదారులు, ఖజానాదారులు మొత్తం వచ్చారు. అందరూ ఆర్భాటంతో హడావిడిగా గొప్ప ప్రతిష్ట పండగ చేస్తున్నారు. ఎందుకంటే అది ప్రపంచం మొత్తం జరుపుకునే పండగ. అది ఆయా దేశంలో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా భాషలు మాట్లాడే అందరూ వచ్చారు. ఆయా దేశంలో ఉన్న ప్రెసిడెంట్లు, రాజులు అందరూ వచ్చారు. అందులో ఒక ముగ్గురు చేయకుండా ఉండిన దాన్ని బట్టి ఈ అధ్యాయం రాయబడింది. అందుకనే కొన్ని విషయాలు మనం చేయకుండా ఉంటే అది ఆ చేయకుండా ఉండిన విషయము ఒక గొప్పగా చేయడానికి దేవుడు అనుమతిస్తాడు. అలా ఇక్కడ సిచ్యువేషన్ దేవుడు వాడుకుంటున్నాడు. అందుకని మన జీవితంలో కొన్ని చేయకుండా ఉండడానికి నిర్ణయం తీసుకోవాలి. కొన్ని చేయకుండా ఉండడానికి ఎంత కష్టమైనా నిలబడగలగాలి. వీళ్ళు ముగ్గురు చేయకుండా ఉండిన దాన్ని బట్టి ఈ అధ్యాయము బైబిల్లో రాయబడింది. ఒకవేళ చేసింటే ఈ అధ్యాయం రాయబడేది కాదని నా అభిప్రాయం. తర్వాత ఇంకొక మాట తలంపు ఏంటంటే, వేరే వాళ్ళకు వచ్చిన ఆలోచనలు మన విశ్వాసాన్ని, మన దేవుని గొప్పతనాన్ని హైలైట్ చేశాయి. ఇక్కడ వేరే వాళ్ళకి ఏమొచ్చింది ఆలోచన? నెబుకద్నెజర్ రాజుకి ఇక్కడ ఒక ప్రతిమ చెయ్యాలి. అది 6 మూరల వెడల్పు, 66 మూరల హైటు. అంటే 66 మూరల హైట్ ఉంది, 6 మూరల వెడల్పు ఉంది. అంత హైట్లో ఒక విగ్రహాన్ని చెయ్యాలి, దానికి మొక్కాలి. దానికోసం సంస్థానాధిపతులందరూ, మొత్తం సంస్థానాల అధిపతులందరూ, 120 సంస్థానాధిపతులు, ప్రధానులు, అధికారులు, న్యాయాధిపతులు, ధర్మశాస్త్ర విధాయకులు మొత్తం రావాలి. అంటే ఒక నెబుకద్నెజర్కు వచ్చిన ఒక్క ఆలోచన ద్వారా దేవుడు తన ప్రజల విశ్వాసాన్ని, దేవుడు తన గొప్పతనాన్ని భయంకరంగా ఇక్కడ గనపరిచినట్టుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళందరూ దేవుణ్ణి వాళ్ళ ప్రతిమను మొక్కాలని వచ్చారు.
దాన్ని హైలైట్ చేయాలని వచ్చారు. దాని హడావిడిలో మరి ఆ జనాల హడావిడిలో వాళ్ళు సంతోషించాలని వచ్చారు. కానీ దేవుడు ఆ విగ్రహ ప్రతిష్టని లేదా ఆ విగ్రహానికి మొక్కుకోవాలన్న ఆ ఆలోచనని దేవుడు తీసుకొచ్చి ఎంత గొప్పగా, ఈ దేవుడు, ఈయనను మొక్కండి. వీళ్ళు ఈ దేవుని నమ్మిన శద్రకు మేషకు అబేద్నెగోలు, వీళ్ళ దేవుడు వచ్చి వీళ్ళని కాపాడిండు అని మొత్తానికి మొదట్లో వీళ్ళ దేవుణ్ణి పూజించే ఈ స్థితి నుంచి అధ్యాయం చివరికి వచ్చేసరికి తన సేవకుల గొప్పతనాన్ని, తన సేవకులు నమ్మిన దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తూ హైలైట్ చేస్తూ వచ్చారు. అందుకనే కొన్ని ఆలోచనలు మనకే రావాల్సిన అవసరం లేదు. కొన్ని శత్రువుకు వచ్చిన ఆలోచనలు, కొన్ని సాతానుకు వచ్చిన ఆలోచనలు, దేవుడు వాటిని మనకు మేలుకరంగా మారుస్తాడు. ఇస్కరియోతు యూదాకి యేసుప్రభువును పుట్టించాలని ఆలోచన ఇచ్చాడు. సిలువలో చనిపోవడము అది యేసుప్రభువును అప్పగించడం అని ఇచ్చాడు ఆలోచన. కానీ అది అనేకులకు ఆశీర్వాదకరంగా, మరణాన్ని జయించే గొప్ప వీరుడిగా, రక్షణకు కారణభూతుడుగా అనేకులకు మేలుకరంగా దాన్ని చేశాడు ప్రభు. అందుకనే అది మనుషుల నుంచి కలిగిన ఆలోచన అయినా, కొన్నిసార్లు వ్యతిరేకమైన ఆలోచనలు, సాతాను నుంచి కలిగిన ఇతరుల ఆలోచనలు కూడా దేవుడు మన మేలు కోసం వాడగలడు. ఇతరులకు వచ్చిన వేరే విధమైన ఆలోచనలు కూడా దేవుడు తన గొప్పతనాన్ని, తన విశ్వాసుల గొప్పతనాన్ని చాటించడానికి వాడగలడు. అదే దేవుడు మనకిస్తున్న తలంపు. తర్వాత ఇంకొక తలంపు ఏంటంటే, ఈ మొక్కుతున్నారు, అందరూ మొక్కుతున్నారు. ఇతనికి ఆలోచన వచ్చింది, మరి ప్రతిమ చేశాడు, అందరూ వచ్చి మొక్కుతున్నారు. సాగిలపడి మొక్కకపోతే అగ్నిగుండంలో. 8వ వచనంలోకి వచ్చేసరికి, ఆ సమయం ముందు కల్దీల్లో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండాలు చెప్పి రాజుకు నెబుకద్నెజరు వద్ద ఇలాగ మనవి చేశారు. రాజు చిరకాలం జీవించును గానక. 11వ సాగిలపడి నమస్కరింపని వాడేవాడో వాడు మండుచున్న అగ్ని గుండంలో వేయబడును. రాజా తమ శద్రకు మేషకు అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోనికి రాజకార్యములను విచారించక నియమించితిరి. ఆ మనుషులు తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించట్లేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట ఏ లేదు అని. ఇంకొక విషయం ఏంటంటే, వేరే వాళ్ళు కొండెములు చెప్పుట ద్వారా, లేదా వేరే వాళ్ళు రాజు దగ్గరికి తీసుకొచ్చి పట్టించడం ద్వారా దేవుడు తన సేవకుల్ని గొప్ప చేశాడు. వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి శద్రకు మేషకు అబేద్నెగోలు. ఎందుకంటే ఆ కొండెములు చెప్పిన వాళ్ళు లేకపోయి ఉంటే వీళ్ళ పేర్లు బయటకు వచ్చేవి కాదు. ఆ కొండెములు చెప్పిన వాళ్ళ పేర్లు లేకపోతే వీళ్ళ పేర్లు బయటకు వచ్చేవి కాదు. వీళ్ళని అగ్నిగుండంలో వేసేవాడు కాదు, దేవుడు వచ్చి కాపాడేవాడు కాదు. వీళ్ళ గొప్పతనం ఏంటో, వీళ్ళు నమ్మిన దేవుని గొప్పతనం ఏందో తెలిసేది కాదు. అందుకనే కొంతమంది కొండెములు మోపిన, కొంతమంది మనల్ని పట్టించి తీసుకొచ్చిన భయపడాల్సిన అవసరం లేదు. పేతురును కూడా పట్టి బంధించిండ్రు పిలాతు. హేరోదు రాజు ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు పస్కా పండుగ అయిపోయిన తర్వాత. కానీ దేవుడు అద్భుతంగా విడిపించాడు. సంఖ్యలు దిగిపోయినాయి, చెరసాల ఓపెన్ అయింది. అంటే కొన్ని విషయాలు దేవుడు బంధించినంత మాత్రాన, పట్టించేసినంత మాత్రాన, వీళ్ళు దొరికించినంత మాత్రాన, ఇరికించినంత మాత్రాన మనం చిక్కుపడము, ఇరికిపోవడము, వాటన్నిటిని దాటి బయటికి తీసుకొస్తాడు దేవుడు గొప్పగా. అందుకే తను ప్రేమించే వాళ్ళందరికీ మేలు కలగడానికి సమస్తము సమకూడి జరిగిస్తాయి. అవి మైనస్ విషయాలైనా పాజిటివ్ అయినా.
నెగిటివ్ విషయాలైనా, అనుకూల విషయాలైనా. మంచి చేసేవాళ్ళు, మంచిగా మాట్లాడే వాళ్ళందరూ కొన్నిసార్లు మనం గొప్ప చేయలేరు. కొన్నిసార్లు నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు, కొన్నిసార్లు మనల్ని ఇరికించేవాళ్ళు, మనల్ని పట్టించేవాళ్ళు, మనల్ని బంధించేవాళ్ళు కూడా మనల్ని గొప్ప చేస్తారు. దేవుడు దాన్ని కూడా వాడుకుంటాడు. నిజంగా ఈ కల్దీయులు, ఈ మనుషులు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ, వీళ్ళు ఈ ముగ్గురిని పట్టించి చాలా హెల్ప్ చేశారు. వీళ్ళ మీద కొండలు నిందాలు చెప్పి చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు అలా చేయడాన్ని బట్టే తన ప్రజల సేవకుల గొప్పతనం తెలిసింది, తన సేవకులు నమ్మిన దేవుని గొప్పతనం తెలిసింది. ఈరోజు ఒకటే తలంపు దేవుడు, మనల్ని వ్యతిరేకించిన వాళ్ళైనా, ఇరికించాలని చూసినా, పట్టించాలని చూసినా, అది శత్రువైన సాతానైనా సరే, అనేక రీతులుగా నలగొట్టాలని చూసినా, బంధించేసి, మూసేసి, బయటికి రాకుండా చేసి, ఏమి చేత కాకుండా చేసి అన్నీ వేసుకొని కూర్చున్నా, అవి దాటించి దేవుడు బయటికి తీసుకురాగలడు. వాటిని మేలుకరంగా మార్చగలడు. వాటిని మనకు ప్రయోజనకరంగా మార్చగలడు. వీళ్ళు మోపిన కొండెములు, లేదా వీళ్ళు వారిని రాజు దగ్గరికి తీసుకొచ్చిన ఆ విషయము వాళ్ళను గణపరచడానికి, వాళ్ళ ద్వారా దేవుని గణపరచడానికి చాలా హెల్ప్ అయింది. కాబట్టి కొన్నిసార్లు మనం నిందించే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, కొన్నిసార్లు మనల్ని ఇరికించిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, కొన్నిసార్లు మనం కింద పడేటట్లు చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే దాంట్లో దేవుడు మనల్ని లేపి దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకునేటట్లు చేయగలిగినాడు. దేవుని మీద ఆనుకునే అనుభవాన్ని నేర్పించగలిగినాడు అందులో. అందుకే మనం నష్టం చేసిన వాళ్ళని, మనల్ని అవమానించిన వాళ్ళని, మనల్ని నిందించిన వాళ్ళని, మనతో పోట్లాడిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ద్వారా వాళ్ళు అవి చేయకపోతే ఈ రీతిగా మనం వచ్చేవాళ్ళం కాదు. దేవుని యొక్క శక్తిని తెలుసుకునే వాళ్ళం కాదు. దేవుని యొక్క అనుభవాలను మనం రుచి సూచించే వాళ్ళం కాదు. అందుకే మనుషులు ఏం చేసినా, ఈదర్ గుడ్ నార్ బ్యాడ్, వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా, దేవుడు దాన్ని మేలుకు మార్చగలడు. వీళ్ళు చెడు చేయాలని చూశారు, కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. అది దేవుడు ఇక్కడ మనకిస్తున్న తలంపు. తర్వాత రాజు దగ్గర, అధిపతుల దగ్గర, మరి నాయకుల దగ్గర, అంతమంది దేశంలో నుంచి వచ్చిన ప్రధానుల దగ్గర ఈ శద్రకు, మేషకు, అబేద్నెగో అనే వారి త్యాగము, వారి విశ్వాసము, వారి ధైర్యము చాలా గొప్పగా ఉండింది. చూడండి, 15వ వచనంలో చదువుకుందాం. వాళ్ళు చెప్తాడు రాజు, ఇదిగో బాకా, పిల్లంగొరవి, పెద్ద వీణే, మరి మీరు వినే సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించడానికి సిద్ధంగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? శద్రకు, మేషకు, అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి. నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమలు గల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశం పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినాను, రాజా, నీ దేవతలు మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసి కొనుము. నిజంగా వీరి ప్రేమ దేవుని మీద, వీరి త్యాగము, వీరి విశ్వాసం ఎంత గొప్పదంటే, అంతమంది అధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, సంస్థానాధిపతులు ఉన్నారు, దేశ అధ్యక్షులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. అంతమంది ముందు, రాజు ముందు మేము మొక్కమయ్యా, అసలు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదయ్యా, మా దేవుడు రక్షిస్తాడు, రక్షించకపోయినా మేము మొక్కము, ఏం చేసుకుంటావు చేసుకో అన్నట్టు మాట్లాడారు. అగ్ని కాదు కదా, ఇంకెంతన్నా చేసుకొని వేసుకో, మేము మొక్కమన్నారు. నీ దేవతలు మొక్కము, పూజించమన్నారు. అసలు నీకు చెప్పాలన్నా
సమాధానం చెప్పాలన్న ప్రత్యుత్తరం ఇయ్యాలన్న చింత కూడా మాకు లేదు. ఆ భయం కూడా మాకు లేదు. నిజంగా వీరి విశ్వాసం ఎంత గొప్పది. అంతమంది ముందు, రాజుల ముందు, అధిపతుల ముందు, సైనికులు ఎంతమంది ఉంటారు. ఒక్క ఆజ్ఞ ఇస్తే మెడకాయలు తెగిపడతాయి, అటనే తలలు తెగిపడతాయి వాళ్ళవి. ఆల్రెడీ అగ్నిగుండం కాలుతుంది ఒక పక్క. రాజు చెప్పినా కూడా, రాజు వార్నింగ్ ఇచ్చినా కూడా, రాజు దగ్గర, అధిపతుల దగ్గర, అంతమంది ముఖ్యుల దగ్గర, ప్రధానులు మొత్తం చూస్తుంది. ఆ సభకు వచ్చిన వాళ్ళందరూ, ఆ విగ్రహాన్ని పూజించడానికి వచ్చిన వాళ్ళందరూ మొత్తం ఆగిపోయింది. వీళ్ళ వైపే చూస్తున్నారు. అక్కడ ఏదో జరుగుతుంది. మొక్కనోళ్ళు ముగ్గురిని తీసుకొచ్చారు. మొక్కనోళ్ళు ముగ్గురిని నిలబెట్టారు. రాజు మాట్లాడుతున్నాడు, వాళ్ళు మొక్కమంటున్నారు. అంతమంది మొత్తం నిశ్శబ్దమైపోయి ఉండొచ్చు అక్కడ. వీళ్ళేంది రాజు ముందు, ఇంతమంది ముందు, ఇంతమంది ఒక సైడ్ ఉంటే వీళ్ళు అసలు సమాధానం మేము మొక్కమంటున్నారు. అబ్బబ్బా, వాళ్ళ త్యాగము, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ ధైర్యం నిజంగా ఎంత గొప్పది. చచ్చిపోతామని తెలిసినా కూడా, అగ్నిగుండంలో వేస్తారని తెలిసినా కూడా, అంతమందిలో, అంతమంది జనాల దగ్గర, అంతమంది అధిపతుల దగ్గర నిజంగా వారి విశ్వాసం చాలా గొప్పది. ఈరోజు దేవుణ్ణి మనం కోరుకోవాల్సింది ఏందో తెలుసా? అలాంటి విశ్వాసాన్ని నాకు ఈ ప్రభువా, నీకోసం చనిపోగలిగే విశ్వాసం, నీకోసం నిలబడగలిగే విశ్వాసం, నీకోసం మరణించగలిగే విశ్వాసం. యేసుప్రభు చెప్పిన మాట కూడా వీళ్ళకి తెలియదు. యేసుప్రభు కొత్త నిబంధనలు అయితే మనకు ఒక మాట చెప్పాడు. ఎవడైతే తన ప్రాణం నా కోసం పోగొట్టుకుంటాడో వాడు దక్కించుకుంటాడు, దక్కించుకోవాలనుకుంటే పోగొట్టుకుంటాడు. ప్రాణం పోగొట్టుకోమని యేసుప్రభు వచ్చాక చెప్పాడు. పోగొట్టుకుంటే దక్కించుకుంటారు, దక్కించుకున్న వాళ్ళు పోగొట్టుకుంటారని. వీళ్ళకి ఆ విషయాలు కూడా తెలియవు. ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డా. ఈరోజు యేసుప్రభుకు వచ్చి నా నిమిత్తమైన, నా సువార్త నిమిత్తమైన ఏది పోగొట్టుకున్నా సరే, తన ప్రాణం పోయినా సరే వాడు దక్కించుకుంటాడని చెప్పాడు. అదే కాపాడాలనుకుని, తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకుంటే పోగొట్టుకుంటాడు. వీళ్ళు కాపాడుకోవాలి అనుకోలేదు, పోగొట్టుకోవాలనుకున్నారు. ఈరోజు ప్రభు కోసం పోగొట్టుకోవడం నేర్చుకోవాలి. ఈవెన్ అది మనం ప్రాణం దగ్గరికి వచ్చిన ఏదైనా పోగొట్టుకోగలగాలి. మనుషులనైనా పోగొట్టుకోగలగాలి, డబ్బులనైనా పోగొట్టుకోగలగాలి, ఘనత అయినా పోగొట్టుకోగలగాలి, చివరికి మనం ప్రాణమైన పోగొట్టుకోగలగాలి. పోగొట్టుకోవడం నేర్చుకోగలగాలి, పోగొట్టుకోవడానికి సిద్ధపడగలగాలి. అది ఎంతమంది ముందైనా సరే పోగొట్టుకోవడానికి నేర్చుకోవాలి. వీళ్ళ త్యాగము, వీళ్ళ సమర్పణ, వీళ్ళ విశ్వాసము, అంతమందిలో తమ ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డారు, ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. నువ్వేం మాట్లాడొద్దు, మేము కూడా నీకేం చెప్పము, వేసుకో అంతే, దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు అన్నట్టు మాట్లాడారు వాళ్ళు. నిజంగా ఎంత గొప్ప విశ్వాసం. ప్రపంచం మొత్తం నిలబడి ఒకవైపు చూస్తున్నారు, ముగ్గురు ఒకవైపు ఉన్నారు. ఆ రోజు అన్ని దేశాల వాళ్ళు ఒకవైపు ఉంటే వీళ్ళు ముగ్గురు ఒకవైపు ఉన్నారు. ఈరోజు దేవుణ్ణి కాస్తంత అలాంటి రోషం నాకు ఇవ్వు ప్రభువా, అలాంటి విశ్వాసం నాకు ఇవ్వు, అలాంటి జీవితం నాకు ఇవ్వు. నేను నిలబడాలి. మహా అయితే ప్రాణమే కదా తీసుకొని, అన్నీ తీసేశారు, ప్రాణం ఒక్కటే కదా, ఇది పోయినా బాధ లేదు, నేను నిలబడతానని చెప్పి పోగొట్టుకోవడం నేర్చుకోవాలి. అదే మనం ఇక్కడ దేవుడు మనకి ఇస్తున్న తలంపు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు. 15వ వచనం చివరిలో, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అనే దగ్గర నుంచి 29లో, ఈ విధంగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. రాజు యొక్క మాటను మార్చిన దేవుడు. ఫస్ట్లో ఏమన్నాడు? నా చేతిలో నుండి విడిపించగలే దేవుడు ఎక్కడున్నాడు?
ఎవర్రా ఏ దేవుడు మిమ్మల్ని విడిపించేదని మాట్లాడిండు. నా చేతుల నుంచి ఎవడు విడిపిస్తాడు అని మాట్లాడాడు. ఎప్పుడైతే వీళ్ళని అగ్నిలో వేసాడో వాళ్ళు మరి కాలిపోట్లా తిరుగుతున్నారు, బయటకు వచ్చారు. రాజు చెప్తే రాజు అభిప్రాయం మారింది. నా చేతిలోంచి ఎవడు విడిపిస్తారో మిమ్మల్ని అని అన్నాడు. ఈ విధంగా విడిపించగలిగిన దేవుడు ఈయన తప్ప ఎవ్వరూ లేరు అంటున్నాడు. 29కి వస్తారు. ఈ విధంగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. రాజు మాటను మార్చిన దేవుడు, రాజు మాటను మార్చిన దేవుడు. ఏ దేవుడు ఉన్నాడన్న దగ్గర నుంచి ఈ దేవుడు తప్ప వేరే దేవుడు అనే దగ్గరికి తీసుకొచ్చాడు. ఏ దేవుడు ఉన్నాడు అని చెప్పుకున్న దగ్గర నుంచి ఈ దేవుడు తప్ప, ఈ విధంగా రక్షించగలిగిన దేవుడు తప్ప ఎవడు లేడు అనే చెప్పగలిగే స్థాయికి తీసుకొచ్చాడు. ఇదే అధ్యాయానికి మెయిన్ హైలైట్. ఏ దేవుడు లేడు అనే నెబుకద్నెజర్ అనుకుంటున్నాడో అదే వ్యక్తికి ఈ దేవుడు తప్ప వేరే దేవుడు లేడు. ఎందుకు అనుకున్నాడో తెలుసా? ఈ రాజ్యమంతా నాతే, ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ నా మాట వింటున్నారు, 120 సంస్థానాలలో ఉన్న వాళ్ళు నా మాట వింటున్నారు, అధిపతులు అధికారులు అందరూ నా మాట వింటున్నారు. ఇంకా ఎవరురా నీ చేతికి నీకు సపోర్ట్ చేసి నేను రక్షించేది? దేవుడి వల్ల కూడా ఏ దేవుడు కూడా లేడన్నాడు. ఆ మాటను మార్చడానికి దేవుడు ఈ అధ్యాయాన్ని రాయించాడు, ఈ కార్యాలు జరిగించాడు. రాజు నోట ఈ విధంగా రక్షించడానికి సమర్థుడైన దేవుడు లేడు, ఈ దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు అని అప్పుడున్న ప్రపంచం మొత్తానికి, ఆ సభకు వచ్చిన వాళ్ళందరికీ, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలియజేసేటట్టు చేశాడు. ఒక్క రాజుకు కాదు, ఆ జనాలందరికీ, ఆ విగ్రహాన్ని మొక్కడానికి వచ్చిన వాళ్ళందరికీ, అక్కడ కూర్చున్న అధిపతులకు మొత్తం అక్కడ జరగాల్సింది విగ్రహానికి మొక్కే హడావిడి జరగాలి, మొత్తం మారిపోయింది. ఒక డిస్కషన్ జరుగుతుంది, ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ఒక సంఘటన జరిగిస్తున్నాడు దేవుడు. బలంగా దేవుడు తన వైపు తిప్పుకున్నాడు మొత్తాన్ని. దేవుడు ఎవరో తెలియజేశాడు. దేవుని సేవకులను టచ్ చేస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో తెలియజేశాడు. మిమ్మల్ని రక్షించే దేవుడు ఉన్నాడు, దేవదూతను పంపించి రక్షించాడు. ఏ విధంగా రక్షించే దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు అనే దగ్గరికి తీసుకొచ్చాడు. దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు, ఏదైనా మాటను మార్పించగలడు. ఒక మనిషి తిట్టే వ్యక్తిని పొగిడేటట్టు చేయగలడు, పొగిడే వ్యక్తిని తిట్టేటట్టు చేయగలడు. అభిప్రాయాలను మార్చగలిగిన వాడు, మనసులను మార్చగలిగిన వాడు, మాటలను మార్చగలిగిన వాడు ఆయన. ఒకరు ఒక విధంగా అనుకుంటే దాన్ని తిప్పించి ఇంకొక విధంగా అనుకునేటట్టు చేయగలడు. అభిప్రాయాలను మార్చగలడు, ఆలోచనలు మార్చగలడు, అనుకున్నవి కూడా మార్చి ఇంకొక విధంగా మాట్లాడేటట్టు చేయగలడు. అలాంటి గొప్ప దేవుడు ఈరోజు మన జీవితాల గురించి ఎలా ఈ విధంగా చేయగలడు అంటే, ఇలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. అది ఏ విషయంలోనైనా ఒకలాగా మాట్లాడిన వాళ్ళు ఇంకొకలాగా మాట్లాడే విధంగా చేయగలిగిన దేవుడు. అభిప్రాయాలు ఒక విధంగా అనుకున్న అభిప్రాయాల్ని ఇంకొక విధంగా అభిప్రాయపడేటట్టు చేయగలిగిన వాడు. ఒక విధంగా మన గురించి తలంచిన వాళ్ళు ఇంకొక విధంగా తలంచుకునేటట్టు మార్చగలడు. అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. తర్వాత ఇంకొక తలంపు ఏంటంటే, మొదటి అధ్యాయంకి వచ్చేసరికి మొత్తం ఆ విగ్రహము అడావుడి, విగ్రహాన్ని గురించి మాట్లాడుకున్న వాళ్ళ జనాలందరూ అధ్యాయం చివరికి వచ్చేసరికి దేవుని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అసలు ఈ ఏర్పాటు, ఈ దినము, ఈ పండగ ఎందుకు? రాజు నిలబెట్టించిన విగ్రహము మొక్కడానికి. జనాలందరూ దానికే మొక్కుతున్నారు. అక్కడ నుంచి దేవుడు తీసుకొని వచ్చి ఈ విధంగా రక్షించిన దేవుని గురించి మాట్లాడుకునేటట్టు చేశాడు దేవుడు. జనాలందరూ ఆ విగ్రహాన్ని పడేశారు. ఇంకా విగ్రహం గురించి మాట్లాడుకోవట్లే వాళ్ళు, దాన్ని మొక్కిన దాని గురించి మాట్లాడుకోవట్లా.
వీళ్ళను రక్షించిన దేవుడు. రాజు చెప్తున్న ఈ దేవుని గురించి మాట్లాడుకున్నారు. ఎందుకంటే 29లో చెప్తున్నాడు చివరిలో, ఈ జనుల్లో రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడేవారు కానీ షద్రకు మేషకు అబద్ధంగాను వారు దేవుని ఎవడు దూషించునో వాడు తొత్తునియలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉండున నేను. రాజు ఒక ఆజ్ఞ పాస్ చేశాడు, వీళ్ళ దేవుణ్ణి ఎవడు దూషించిన తొత్తునియలుగా నరుకుతాడు అంటాడు. అంటే విగ్రహము దేవుడు అని చెప్పుకునే దగ్గర నుంచి మొదట్లో అధ్యాయం చివరికి వచ్చేసరికి వీళ్ళ దేవుడు దేవుడు, వీళ్ళ దేవుని ఎవడన్నా అంటే మాత్రం వాని ఇల్లు పెంట కుప్పయిద్ది, తుత్తు నీళ్ళుగా నరికేస్తారు వాడిని. ఏ భాష మాట్లాడిన వాళ్ళు కానీ, ఏ జనుల్లో కానీ, ఏ రాష్ట్రాల్లో కానీ, ప్రపంచం మొత్తానికి ఒక ఆజ్ఞ పాస్ చేశాడు. మొత్తానికి జనాలందరూ ఈ దేవుని గురించి మాట్లాడేటట్టు చేశాడు. అద్భుతం అది. అసలు విగ్రహాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన జనాలు చివరికి వచ్చేసరికి షద్రకు మేషకు అబేద్నెగో అనే దేవుని గురించి మాట్లాడుకోవడానికి, ఆ దేవుని గురించి ఎవరు తిట్టకుండా ఉండడానికి, ఆ దేవుని గురించి అందరూ తెలుసుకోవడానికి ఒక చాటింపు వేయించాడు. దేవుడు ఏదైనా చేయగలడు. మొదట్లో ఉన్నట్టు చివరిలో ఉండదు. మొదట్లో బ్యాడ్గా ఉండొచ్చు, కానీ చివరిలో ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. మొదట్లో ఓడిపోయినట్టు ఉండొచ్చు, కానీ చివరిలో ఫలించవచ్చు. దేవుడు ఏదైనా చేయగలడు. జీవితాల్లో కూడా ఏదైనా చేయగలడు. సగం జీవితం అంతా ఓడిపోయి ఉండొచ్చు, మిగతా జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయగలడు. మొదట్లో బాధ, దుఃఖము, వేదన ఉండొచ్చు, చివరిలో సంతోషం ఉండొచ్చు. మొదటిది శాశ్వతం కాదు, అందుకే మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతారు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు అన్నాడు ప్రభు. మొదటిది శాశ్వతం కాదు, మొదటిది పర్మనెంట్ కాదు, మొదటి నిర్ణయం కరెక్ట్ కాదు, మొదటి పనులు కరెక్ట్ కాదు, మొదటి కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, మొదటి ఓడిపోవచ్చు, కానీ చివరికి వచ్చేసరికి దాన్ని మేలుగా చేయగలడు. మొదట విగ్రహం దగ్గర ఉన్న జనాలను చివరికి వచ్చేసరికి దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ అధ్యాయం మొత్తంలో దేవుడు ఎంత గొప్పగా తన్ను తాను బయలుపరుచుకున్నాడు ప్రపంచానికి, తన సేవకులను నిలబెట్టించాడు. తర్వాత ఇంకొక తలంపు ఏంటంటే 21 వచనం కానీ చదువు, వారు వారి అంగీలను, నిలువుటంగీలను, వస్త్రాలను, తక్కిన వస్త్రాలను తీయకే ఉన్నపాట ముగ్గురిని వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుండంలో పడేశారు. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండం మిక్కిలి వేడి గలదైనందున షద్రకు మేషకు అబేద్నెగోలను విసిరేసిన ఆ మనుషులు అగ్నిజ్వాల చేత కాల్చబడి చనిపోయారు. షద్రకు మేషకు అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధించబడిన వారై వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుండంలో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిగుండంలో వేస్తాం కదా అని తన మంత్రులను అడిగాను. అందుకు రాజా సత్యమే అనే వారు ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో చూచుచున్నాను, వారికి ఏ హాని కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపాన్ని పోలి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. వీళ్ళు బంధించి అగ్నిగుండంలో వేశారు, కానీ అక్కడ వాళ్ళు బంధకాలు లేకుండా తిరుగుతున్నారంట. అద్భుతం ఇది. రాజు బంధించి అగ్నిగుండంలో వేస్తే అగ్నిలో బంధకాలు లేకుండా తిరుగుతున్నారు వీళ్ళు. వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి కూడా తిరుగుతున్నాడు. సాతాను ఎన్నో విషయాలు బంధించవచ్చు. యేసుప్రభువును కూడా బంధించాడు, సిలువకు బంధించాడు. బంధించబడినంత మాత్రాన బంధించబడినట్టు ఉండరు. సిలువలో బంధించిన ఆయన పునరుద్ధానం ద్వారా బంధకాలు తెంచుకొని బయటకు వచ్చాడు. అగ్నిలో వేయడానికి బంధించిన వీళ్ళు బంధకాలు తెగిపోయినాయి. బంధకాలు శాశ్వతం కాదు,
బంధించబడినంత మాత్రాన బంధకాల్లోనే ఉంటారు అనుకోవడం కూడా పొరపాటు. అందుకని దేవుడు మన జీవితాల్లో కొన్ని బంధకాలు అనుమతిస్తాడు. కొన్ని బంధాలు ఎటు పోకుండా, ఏం చేయకుండా, ఏం కదలనీయకుండా కొన్ని బంధాలు బంధిస్తాయి. కానీ దేవుడు అగ్నిలో కూడా బంధకాలు లేకుండా వాళ్ళు బ్రతికారు. అగ్నిలో కూడా బంధకాలు లేవు. దేవుడు అనుకుంటే బాధల్లో ఉంటాం కానీ బంధకాలు ఉండవు. శ్రమల్లో ఉంటాం, బంధకాలు ఉండవు. అగ్నిలో కాలుతుంటాం కానీ బంధకాలు ఏం ఉండవు. బంధకాలు లేకుండా భూమి మీద బ్రతకాల్సిన అవసరం లేదు. బంధకాలు లేకుండా కొన్నిసార్లు అగ్నిలో కూడా బ్రతకగలం. ఎందుకంటే బంధకాలు తెంచగలిగిన వాడు నాలుగో వ్యక్తి వాళ్ళతో ఉన్నాడు, ఈరోజు మనతో కూడా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అగ్నిలో మనతో పాటు ఉండేవాడు, శ్రమల్లో మనతో పాటే ఉండేవాడు, కరువులో మనతో పాటే ఉండేవాడు, అనారోగ్యాల్లో మనతో పాటే ఉండేవాడు, అవమానాల్లో మనతో పాటు ఉండేవాడు. ఏ బంధకాలైనా సరే, బంధకాలు సాతాను సృష్టించిన, మనకై మనం చేసుకున్న, మరి మనుషులు కల్పించిన ఏ బంధకాలైనా బంధకాలు తీసివేసి మనతో పాటు ఉండగలిగిన వాడు ఉన్నాడు. ఈరోజు ఏ బంధకాలు ఉన్నా కూడా బంధకాలు బంధించి ఎప్పుడు ఉండవు. దేవుడు బంధించి ఉంచడానికి ఎప్పుడు అనుమతించలే సాతానికి. కొంత టైం యోబుకు కూడా నువ్వు జీవితాంతం యోబును బాధించు, జీవితాంతం యోబును చంపు అని పర్మిషన్ ఇయ్యలా. నువ్వు ఇంతకాలమే బంధించాలి, ఇంత టైం అని ఇచ్చాడు. ఎల్లకాలం బాధించు, ఎంతకాలం హింసించని సాతానికి ఏం మన మీద అగ్రిమెంట్ ఏం రాసి ఇయ్యలే దేవుడు. బంధకాలు రావచ్చు కానీ కొంతకాలం, శ్రమలు రావచ్చు కొంతకాలమే, ఇబ్బందులు రావచ్చు కొంతకాలమే, ఎప్పుడు బంధకాలే ఉండవు. అదే దేవుడు మనకిస్తున్న తలంపు. బంధకాలు వస్తాయి, బంధకాలు కొన్ని రోజులు బంధిస్తాయి, కానీ బంధకాలు ఎప్పుడు మనల్ని బంధించవు. విడుదల ఉంది, విడిపించేవాడు కూడా మనతో ఉంటాడు. తర్వాత ఇంకొక ఫైనల్ విషయం ఇక్కడ చదువుకుందాం. షద్రకు మేషకు వాళ్ళని బయటికి పిలుస్తాడు దేవుడు రాజు. మహోన్నతుని సేవకులారా బయటికి రమ్మంటే వాళ్ళు బయటికి వచ్చారు. 27వ వచనంలో అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకల్లో ఒక్కటైనా కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు అంటకుండాటయు చూచిరి. వాళ్ళని పిలిచి అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు పరీక్షిస్తున్నారు. శరీరాలకు అగ్ని ఏం చేయలేదని, ఒక్క గాయం లేదు. తల వెంట్రుకలన్న కాలుతాయి అనుకుంటే ఒక్కటి కాల్లా, వస్త్రాలన్న కాలి ఉంటాయంటే వస్త్రాలు కాల్లా. కనీసం స్మెల్, అగ్నిలో ఉన్నారు కదా ఇంతసేపు, వాసన వచ్చిద్దని చూస్తే అగ్ని వాసన కూడా రావట్లేదు. అసలు ఇలాంటి అద్భుతం ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడన్నా జరిగిద్దా? అగ్నిలోకి వెళ్ళిన వ్యక్తి శరీరం కాలకుండా, తలగా వెంట్రుకలు కాలకుండా, వస్త్రాలు కాలకుండా, కనీసం అగ్ని వాసన రాకుండా ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిద్దా? అది దేవుడు చేయగలిగింది. దేవుడు తన దాసుల కోసము చేయించిన అద్భుతం. వాళ్ళు అంత బలంగా నిలబడ్డారు, అందుకే దేవుడు అంత గొప్ప కార్యాన్ని చేశాడు. దేవుడు తన దాసుల భక్తిని చూసి, తన దాసుల విశ్వాసం చూసి వాళ్ళెంత చేశారో దేవుడు అంతకంటే ఎక్కువగా వాళ్ళ కోసం చేశాడు. వాళ్ళెంత గొప్పగా ప్రభువు ముందు నిలబడ్డారో, ప్రాణాలకు పోగొట్టుకోవడానికి నిలబడ్డారు అందరి ముందు. అదే వాళ్ళ ముందు ప్రభువు వాళ్ళని ప్రాణాలతో బయటికి తీసుకొచ్చి నిలబెట్టించాడు. వాళ్ళు వేసిన బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చాడు, వాళ్ళు వేసిన అగ్నిగుండంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు, వాళ్ళని చంపడానికి చేసిన ప్రతి ప్రయత్నం నుంచి బయటికి తీసుకొచ్చి మరి ఒక్కొక్కళ్ళందరూ చూస్తే ఏమి లేదు వాళ్ళల్లో. వాసన రావట్లా, బట్టలు కాలిపోలే, తలగా వెంట్రుక కాలిపోలేదు,
అగ్ని శరీరానికి ఒక్క గాయం లేదు. ఇక్కడ ఇస్తున్న తలంపు ఏందో తెలుసా? దేవుని కోసం మనం ఎంత గొప్పగా నిలబడితే దేవుడు మన కోసం అంత గొప్పగా నిలబడి తన కార్యాన్ని జరిగిస్తాడు. మనం ఎంత గొప్పగా ఆయన కోసం నిలబడడానికి ప్రయత్నం చేస్తామో, ఎంతకు తెగించి ఆయన కోసం నిలబడడానికి మనం ముందుకు వస్తామో, దేవుడు కూడా అలాంటి భక్తుల కోసం ఆయన అంతకు తెగించి ముందుకు వస్తాడు. అంత గొప్ప అద్భుతాన్ని ఆయన చేస్తాడు. మనం చేస్తే, అందుకనే కదా మీరు ఎంత చేస్తే దేవుడు అంత చేస్తాడు. మీరు కొలిచే కొలత చొప్పునే దేవుడు కొలుస్తాడు. మనం ఎంతగా ప్రభు కోసం జీవిస్తే, ఆయన ప్రేమించి ఆయన కోసం మనం పోగొట్టుకోవడానికి వస్తే ప్రభు కూడా అంతగా వస్తాడు, అంతగా కాపాడడానికి వస్తాడు, అంతగా విడిపించడానికి వస్తాడు, అంతగా రక్షించడానికి వస్తాడు. ఈవెన్ అగ్నిలో ఉన్నా సరే, అది 7 అగ్నిగుండం. అది ఏసినోళ్ళు కాలిపోయారాడ, ఏసినోళ్ళు కాలిపోయారు, కానీ లోపల ఉన్నోళ్ళు కాలిపోలా. ఒక్కటే మాట, ప్రభు కోసం మనం ఘనంగా గొప్పగా నిలబడితే ప్రభు కూడా మన కోసం గొప్పగా నిలబడడానికి వస్తాడు. ప్రభు కోసం మనం ఎంత గొప్పగా చేయాలని ముందుకెళ్తే ప్రభు కూడా మన కోసం అంత గొప్పగా చేయడానికి మన కోసం వస్తాడు. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన మన తలంపులను బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, ఎన్నో విషయాలు ప్రభువా నెబుకద్నెజర్ రాజుకు మీరు తెలియజేస్తూ వచ్చారు. దానియేలు గ్రంథం ఒక చరిత్ర నా ప్రభు, ఒక అద్భుతం దేవా. నీ గొప్పతనాన్ని ప్రపంచంలో ఉన్న అధిపతులకి, అందరికీ, రాష్ట్రాలకి, భాషలు మాట్లాడే వాళ్ళకి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వెంత గొప్ప దేవుడివో, ఏ దేవుడు ఉన్నాడన్న దగ్గర నుంచి నువ్వే దేవుడని దగ్గరికి తీసుకొచ్చారు ప్రభా. దాంతోపాటు అనేక ఆలోచనలు చేశాం ప్రభా. మీరు ఇచ్చిన ప్రతి తలంపు కోసమే వందనాలు ప్రభా. కొన్ని మా మేలు కోసమే అనుమతిస్తారు, కొన్ని మేము చేయకుండటమే మంచిది, కొన్ని ఇతరుల ఆలోచనలు ప్రభా మమ్మల్ని గొప్ప చేయడానికి, కొన్ని ఇతరుల ఆటంకాలు, ఇతరులను పట్టించడానికి చేసే ప్రయత్నాలు అవి మా మేలు కోసమే. కొన్నిసార్లు మా విశ్వాసము గొప్పగా ఉండాలి ప్రభా. శత్రుకు, మేషకు రాజుల ముందు, ప్రధానుల ముందు, అధిపతుల ముందు, సంస్థానాధిపతుల ముందు దిగులు, చింత, భయం లేకుండా బ్రతికారు ప్రభా. అంతకంటే ముందు అగ్నిగుండం ఉన్నా సరే వాళ్ళు బ్రతికారు ప్రభా. అందులోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు ప్రభా. అలాంటి విశ్వాసం దయచేయండి ప్రభా. ఈ అధ్యాయంలో మీరు చూపించిన గొప్పతనాన్ని బట్టి వందనాలు ప్రభా. ప్రతిమను పూజించడానికి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని పూజించి, మిమ్మల్ని మొక్కి, మిమ్మల్ని దూషిస్తే తుత్తునీలుగా నరకబడతారన్న ఆజ్ఞతో వెళ్ళారు ప్రభా. అక్కడ పూజా కార్యక్రమం కోసం వచ్చిన, దానికోసం ఏర్పాటు చేసిన ఆ విషయాన్ని నువ్వేంటో, నీ సేవకులేంటో, నీ గొప్పతనాన్ని బయలుపరచుకోవడానికి వాడుకున్నారు ప్రభా. అంతా మారిపోయింది ప్రభా, అంతా నిశ్శబ్దం అయిపోయింది. అక్కడ ఏం జరగట్లేదు, మొత్తం టాపిక్ అంతా నీ వైపు, నీ సేవకుల వైపు మళ్ళింది ప్రభా. ఇలా మీరు అద్భుతాన్ని చేశారు. మీరేంటో, మీ సేవకులేంటో, ఎంత గొప్ప దేవుడువో నిరూపించుకోవడానికి ఆ సంఘటన జరిగించారు ప్రభా. ఈరోజు మా జీవితాల్లో కొన్ని జరుగుతున్నాయంటే అంత సాఫీగా వెళ్ళడం కాదు. ఒకవేళ వాళ్ళు మొక్కితే ఈ అధ్యాయం ఉండేది కాదు ప్రభా. కొన్ని వ్యతిరేకంగా బ్రతికినప్పుడు, కొన్ని చేయకున్నప్పుడు ప్రభా మా విలువేందో తెలుస్తుంది నాయన. అలా మీరు మా జీవితంలో జరిగించిన ప్రతి దాని కొరకు వందనాలు, ఇంకా జరిగించబోతున్న ప్రతి దానికోసం కూడా వందనాలు ప్రభా. ఇంతవరకు ఈ ఆరాధనలు సాయం చేసినందుకే వందనాలు ప్రభా. ఇంకా ఈ వారం అంతా బలమైన మీ ఆత్మను, మీ ప్రత్యక్షతలను దయచేయి ప్రభా. మీకు దగ్గర అవ్వడానికి, హృదయపూర్వకంగా మీ గొప్పతనాన్ని తెలుసుకొని మిమ్మల్ని ఆరాధించే గొప్పవారిగా మమ్మల్ని చేయండి ప్రభా. మేమే కాదు, సార్వత్రిక సంఘాలు, విశ్వాసులు, పరిశుద్ధులందరూ, ఇంకా నీలోకి ఎంతమంది రక్షించబడి రావాలి సార్, వారందరూ కూడా ఇలాంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని, మా కుటుంబాలందరినీ ప్రభా, మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధాలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి.
ప్రతి ఒక్కరిని ప్రభా విశ్వాసంలో అభివృద్ధి కలిగించండి. ప్రభా ఆయా పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి ప్రభా, శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, పోరాటాల్లో, అప్పుల్లో, అనారోగ్యాల్లో ఉన్న ప్రభా నలుగుతున్న వారిని ఆదరించండి ప్రభా. ఈ వారమంతా మీ సన్నిధి ఉంచండి. కావాల్సిన ఆరోగ్యం దయచేయండి, ఆహారం దయచేయండి, ఆత్మీయ వాక్యాన్ని మాకు దయచేయండి ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా సమాధానం, సంతోషం దయచేయండి ప్రభా. అది మీ వల్లే కలుగుతుంది ప్రభా. ప్రతి విషయంలో మీ ఆశీర్వాదం ఉంచండి. చేసే పనుల్లో మీ దీవెన ఉంచండి. కావలసిన శక్తి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరు చేస్తున్న పనుల్లో మీ సహాయం దయచేయండి. మీ కృపను దయచేయండి ప్రభా. నష్టము, శోధన రాకుండా ఆశీర్వాదము, అభివృద్ధి, ఆనందము, ఫలింపు దయచేయండి ప్రభా. ఇంకెంతోమంది రక్షించబడలేదు ప్రభా, రక్షించుకోండి ప్రభా. ఎంతోమందికి ఇది స్వార్థ వెళ్ళాలి ప్రభా. అది ఏ రూపంలోనైనా వెళ్ళండి ప్రభా. ఈ మాటలు మాకే కాదు, ఇంకెంతమందికి మాటలు అవసరమో వాళ్ళ దగ్గరికి మీరే తీసుకెళ్ళండి ప్రభా. అధికారులు, నాయకులు ప్రభా మంచి ఆలోచనలతో దేశాలను పరిపాలించడానికి సహాయం చేయండి. కొంతమంది ఆలోచనల వల్ల దేశం అల్లాడుతున్నారు ప్రభా. ప్రభా సమాధానం దయచేయండి. యుద్ధాలు మానిపించండి, కలవరాలు తగ్గించండి. క్షామంతో ఆహారం లేక మరి ఎంతోమంది ప్రభా ఇల్లు లేక యుద్ధాల వల్ల సమస్తం కోల్పోయి నష్టపోయిన వారు ఉన్నారు. కనికరించండి ప్రభా. దేశంలో సమాధానం, సంతోషం దయచేయండి. నీ రాకడ, నీ రాజ్యం కోసం మమ్మల్ని అందరిని సిద్ధపరచండి. ఈ రాజ్యాలన్నీ పోయిన తర్వాత నీ రాజ్యమే శాశ్వతం, అందులో మేముంటాం ప్రభా. దాని కొరకు నన్ను, చారిత్రక సంఘాలన్నిటినీ సిద్ధపరచండి. ఇంకా అనేక లోకంలో ఉన్న వారందరూ కూడా ప్రభా అందులోకి పరిగెత్తుకొని రావడానికి సహాయం చేయండి. ఇంతవరకు ఈ ఆరాధనలో సహాయపడి దీవెనకరంగా జరిగించినందుకై మరోసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక దేవుని సహవాసము, సన్నిధి మనకు, సార్వత్రిక సంఘాలకి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన రాకడ వరకు, మన మరణాల వరకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.